తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు వారు మనకు చెప్పేది కేవలం ఓదార్పు మాట మాత్రమే కాదు, అది ఒక దైవిక ప్రకటన. ఆయన మనల్ని ఏ విషయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా భయపడవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే మన జీవితం ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నది. పిచ్చుకని సృష్టించిన దేవుడే, దానికి ఆహారాన్ని అందించేది కూడా దేవుడే. మిమ్మల్ని ప్రేమతో సృష్టించాడు. ఒక పిచ్చుక కన్నా మీరు గొప్పవారని కాదు, మీరు ఆయన సొంత బిడ్డలు కాబట్టి. మీరు ఈ లోకంలో ఒంటరిగా, విలువలేని వారిగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు అమూల్యమైన వారు, మీరు శ్రేష్ఠులుగా ఉన్నారు. ఈ లోకం మిమ్మల్ని తిరస్కరించవచ్చు, కానీ ఈ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ రోజు మీరు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా గుర్తించుకోండి, పిచ్చుకను కాపాడే దేవుడు తన కుమారుని రక్తముతో విలువ పెట్టి మిమ్మల్ని కొని ఉన్నాడు. తన కుమారుని రక్తంతో కొన్న మిమ్మల్ని ఎంత మాత్రము వదిలిపెట్టడు, విడువడు. ఆ నమ్మకముతో ధైర్యముగా మీ జీవితకాలం ముందుకు సాగండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.